కేవలం బ్లడ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ని గుర్తించగలమా? క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి బయోప్సీ లేదా స్కానింగ్ లాంటివి అవసరం లేదా? ఇవాళ మనం ఈ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. నమస్తే, నేను డాక్టర్ రఘు గోపిశెట్టి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమాటో ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ టీమ్. సో ఈ మధ్య చాలామంది వచ్చే పేషెంట్స్కి ఒక కామన్ అపోహ ఉంది. అంటే కేవలం ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేసి క్యాన్సర్ని గుర్తించగలమా అని. కరెక్ట్గా చెప్పాలంటే కాదండి. బ్లడ్ టెస్ట్ ఇప్పుడు మనం చేసే రెగ్యులర్ హెల్త్ ప్యాకేజెస్లో CA125, PSA ఇలాంటి టెస్ట్స్ ఉంటాయి. సో వీటితో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి నార్మల్గా ఉన్నాయంటే క్యాన్సర్ లేనట్టు కాదు, అలానే ఇవి ఎక్కువ అంటే ఇంక్రీజ్ అయినాయి అనుకోండి క్యాన్సర్ ఉంది అని కూడా మనం చెప్పలేం స్పష్టంగా. క్యాన్సర్ ప్రథమ దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ ట్యూమర్ మార్కర్స్ అనేవి నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. అలానే లివర్ ప్రాబ్లం ఉన్నా, వేరే కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ మార్కర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ మార్కర్స్ని, ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించే మార్కర్స్ని మనము ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో ఫాలోఅప్కి, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఏమైనా క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుందా, ఇలాంటివి చూసుకోవడానికి ఉపయోగిస్తాం. సో బ్లడ్ క్యాన్సర్లో మనం హీమోగ్రామ్ అనే టెస్ట్ చేస్తాం. సో దీని నుండి మనకేం తెలుస్తుంది అంటే బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది అని గుర్తించే అవకాశం ఉంటుంది. బట్ ఫైనల్గా మళ్ళీ మనకి ఏ టైప్ ఆఫ్ థెరపీ, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చా, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి బ్లడ్ క్యాన్సర్లో అయినా సరే మళ్ళీ మనము బోన్ మ్యారో టెస్ట్ చేసి, బయోప్సీ చేసి, తర్వాతే ఫర్దర్ టెస్ట్ చేసే గుర్తించగలం. సో కామన్గా ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటి అంటే పబ్లిక్కి, కేవలం బ్లడ్ టెస్ట్ ద్వారా మనము డిపెండ్ అవ్వలేము. మీకు ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉన్నాయనుకోండి, లైక్ బాగా బరువు తగ్గిపోతున్నారు, బాగా అలసటగా ఉంది, బాడీలో మీకు ఎక్కడైనా గడ్డలాగా అనిపించి అది పెరుగుతూ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. దగ్గరలో ఉన్న జనరల్ మెడిసిన్ లేదా జనరల్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. మీకున్న ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చూసి ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఇంకా బయోప్సీ టెస్టా, ఇతర టెస్ట్ చేసి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తాడు. క్యాన్సర్లో ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటి అంటే, ఎంత తొందరగా గుర్తించగలమో క్యాన్సర్ని, ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం అనుకోండి, ట్రీట్మెంట్ అంత సులువుగా ఉంటుంది అండ్ మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒకటే అండి, కేవలం బ్లడ్ టెస్ట్ పైన డిపెండ్ అవ్వద్దు. నేను చెప్పిన వార్నింగ్ సైన్స్ బట్టి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేస్తారు. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు.